ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు। స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్యాంప్ ఆఫీస్ జిల్లా సంస్కృత కార్యాలయ సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు। జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలోని మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర వేడుకల్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు। అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు। ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలు వెల్లడించారు। అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి। ఉత్తమ సేవలు అందించిన అధికారులు సిబ్బందికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే తదితరులు ప్రశంసా పత్రాలు పంపిణీ చేసి అభినందించారు। ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థుల్ని అభినందించారు। జిల్లాలోని 495 మంది ముస్లిం మహిళలు, 7 క్రిస్టియన్ మహిళలకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గీతే తదితరులు కలిసి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు। श्रीमान स्वतंत्र दिनोत्सव सम्मान कार्ड आपके निरीक्षण के लिए हाजिर है। गौरवनीयुलु मान्युलु प्रभुत्व विप परेड कमांडर ए रमेश, रिजर्व इंस्पेक्टर गारू, प्लाटून कमांडर राइट साइड ए श्रवण गारू आरएसఐ, लेफ्ट साइड जे सावित्रिन गारी नेतृत्వంలో పటాలం సిద్ధంగా ఉంది। ముఖ్య అతిథి స్వాతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ మరియు వేములవాడ శాసనసభ్యులు వారికి గౌరవ వందనం పోలీస్ డిపార్ట్మెంట్ వారిచే చేయబడుతుంది। అమర వీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను। గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది। అహింసే అస్త్రంగా మా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది। మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం, పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికము, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాడానికి నాంది పలికాం। మనం సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం। ప్రజా ప్రయోజనాల ధ్యేయంగా పారదర్శకత, జవాబుదారీతనంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగుతున్నది। అభివృద్ధి, సంక్షేమం, సమపాలనలు రంగరించి జోడు గుర్రాల తరాల్లో సుపరిపాలన వ్రతాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతమవుతున్నామని జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను। ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మేము ముందు ఉంచుతున్నాను। మహిళా సంఘాల నుంచి వ్యాపార రంగం వైపు ఇందిరా మహిళా శక్తిలో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మెప్మా ఆధ్వర్యంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు జిల్లాలోని గ్రామ సంఘాల ద్వారా 23 ఫర్టిలైజర్ షాపులు ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది। 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఆత్మ నిర్భర్ సంఘటన జాతీయ అవార్డుకు రాష్ట్రం నుంచి ఇల్లంతకుంట మండలం ఆదర్శ మండల సమైక్య ఎంపిక చేయబడింది। ఢిల్లీలో కేంద్రం నుంచి అవార్డు అందుకోనున్నారు। యాసంగి 2024-25 సీజన్ గాను 189 కొనుగోలు కేంద్రాల్లో 33,972 రైతుల నుంచి 469,90 లక్షల విలువైన 20,25,800 క్వింటాల వరి ధాన్యం రికార్డు స్థాయిలో కొనుగోలు చేయడం జరిగింది। గ్రామీణ సంఘాలకు ₹6,40,40 ఆదాయం చేకూరింది। మహిళా సభ్యులకు ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 5,691 లక్షలు గాను ఇప్పటిదాకా 1,586 యూనిట్లు గుర్తించి 710 యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది। 2025
26 ఆర్థిక సంవత్సరాలు గాను SLC ద్వారా ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్స్ 32,269 విద్యార్థులు స్కూల్ యూనిఫామ్లు కుట్టించడం జరిగింది. సంఘ సభ్యులకు ₹24,20,000 ఆదాయం చేకూరింది. 2వ జత యూనిఫామ్లు కుట్టించడం జరుగుతూ ఉంది. మహిళలకు పెట్రోల్ పంప్ స్థాపన గంభీరావుపేట మండలం లింగంపేటలో శ్రీ షిరిడి సాయి గ్రామ సమైక్య సంఘం ద్వారా ఇటీవల పెట్రోల్ పంప్ ప్రారంభించడం జరిగింది. అలాగే జిల్లా సమైక్య ద్వారా సిరిసిల్లలో మరో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన పంపించడం జరిగింది. జిల్లాలోని 9 మండల సమైక్యలకు 9 ఆర్టీసీ బస్సులను ఇప్పుడు ఇప్పించడం జరిగింది. ప్రతి నెల ₹69,402 ఆర్టీసీ ద్వారా మండల సమైక్యలకు ఆదాయం చేకూరడం జరుగుతున్నది. గ్రామ మహిళా సంఘాలకు 8 ఎకరాల భూమి గుర్తించి ₹7,20,00,000తో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. చేయుత పింఛన్లు జిల్లాలో 1,17,549 మందికి పెన్షన్ దారులకు ప్రతి నెల ₹25,80,00,000 పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. వన మహోత్సవం కింద 6,77,000 గాను 5,50,000 మొక్కలు నాటడం జరిగింది. 300 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా 90 ఎకరాల్లో నాటడం జరిగింది. మెప్మా పరిధిలో 2025-26లో 240 స్వయం సహాయక సంఘాలకు ₹34,49,00,000 బ్యాంకు లింకేజ్ రుణాలు 782 సభ్యులకు శ్రీనిధి రుణాల్లో 7.55 కోట్లు అందించడం జరిగింది. జిల్లా మొత్తంలో ₹4,42,00,000తో 283 వ్యక్తిగత యూనిట్లు, బేకరీలు, కిరాణా దుకాణాలు, బ్యూటీ పార్లర్లు, ఎరువులు విత్తనాల యూనిట్లు, ₹30,00,000 5 యూనిట్లకు ఫుడ్ క్యాంటీన్లు, క్యాటరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందిరామిల్లు లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటి వరకు 27 కోట్లు జమ చేయడం జరిగింది. సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి సామాన్యుడికి జీవిత కళ. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. పేదల సొంతింటి కళ సాకారానికి అనుమతించి నిధులు మంజూరు చేస్తూ ప్రోత్సహిస్తున్నది. అర్హులైన పేదలందరికీ ఇంటి నిర్మాణ నిమిత్తం లబ్ధిదారులకు ₹5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. జిల్లాలో 12,623 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 7,920 సిరిసిల్ల నియోజకవర్గాలకు మిడ్మానే ముంపు గ్రామాల ప్రజలకు 4,696 ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు 8,920 నిర్మాణం మంజూరు ఉత్తర్వులు పంపించేయగా 5,220 గృహాలకు లబ్ధిదారులు ముక్కుపోయడం జరిగింది. వివిధ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల పైగా నేరుగా జమ చేసింది. జిల్లాలోని 11 మండలాల్లో మోడల్ ఇందిరమ్మ గృహాలు ఒక్కొక్కటికి 5 లక్షలతో పూర్తి చేయడం జరిగింది. ఉమ్మడి కర్ణాటక జిల్లాలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కోనరాపేట మండలం కొల్లూరు పరిధిలోని గొల్లపల్లిలో ఇటీవల ప్రారంభించడం జరిగింది. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా రాజన్న భక్తులకు వేగంగా సులువుగా దర్శనము వసతి కల్పించేందుకు భారీగా నిధులు మంజూరు చేసి శృంగేరి పీఠాధిపతుల వాస్తు ఇతర పండితుల వేములవాడ వాసుల ప్రముఖుల సూచనలు సలహా మేరకు వేములవాడ ఆలయ విస్తరణ పనులకు కార్యాచరణ సిద్ధమవుతున్నది. వేములవాడ రాజన్న ఆలయాభివృద్ధి విస్తరణ పనులకు 213 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి గౌరవ సీఎం ఇతర మంత్రులు భూమి పూజ చేయగా విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. దీనిలో భాగంగా ₹35,20,00,000 అంచనాలతో అన్నదాన సత్ర నిర్మాణ పనులు ప్రారంభ దశలు ఉన్నాయి. శ్రీ బద్దిపోసం ఆలయ విస్తరణ పనులు ₹10 కోట్ల నిధులతో చెరవేగంగా కొనసాగుతున్నాయి. ₹12 కోట్ల నిధులతో గురుచెరువులో చేపట్టిన పనులు తుది దశకు చేరుకోవడం జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి క్రమంగా ఆదాయం సమకూరేందుకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహించేందుకు ₹25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాజన్న ప్రధాన ఆలయంలో స్వామివారికి నిత్యపూజ యథావిధిగా కొనసాగుతాయి. శ్రీ భీమేశ్వర ఆలయంలో ₹3,40,00,000తో కళ్యాణ మండపము, హోమ వ్రత మండపం, షెడ్ నిర్మాణం, క్యూ లైన్లు, సీసీ గ్లోరింగ్ పనులు చేపట్టడం జరుగుతున్నది. గోశాలలో కోడలు సంరక్షించుకు సకల వసతులతో గోశాలను ఆధునీకరించి జరుగుతున్నది. గోశాలలోని జీవాలకు పచ్చిగడ్డి సమస్య పరిష్కారానికి 40 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పచ్చిగడ్డి పెంచేందుకు చర్యలు ప్రారంభించడం జరిగింది. జీవాలకు నిత్యం పచ్చిగడ్డి అందుబాటులో ఉంటుంది. నెరవేరున్న దశాబ్దాల రోజు కళ రాజన్న భక్తులు వేముల వాసులు
దశాబ్దాల రహదారి విస్తరణ పనులు మొదలయ్యాయి. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి రాజరాజస్వామి ఆలయం దాకా ప్రధాన రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం 47 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 80 ఫీట్ల మేర రోడ్డు నిర్మించేందుకు విస్తరణ పనులు ఇటీవల ప్రారంభించడం జరిగింది. వేరే పట్టణ వాసులతో పాటుగా వివిధ ప్రదేశాలకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ తీర్పులు తప్పనున్నాయి. మూలవారి బ్రిడ్జి నిర్మాణ పనులను మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇందిరా మహిళా శక్తి చీరలు సిరిసిల్లలో నేతలకు చేతిన పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64,70,000 మందిపై ఉన్న ఎస్హెచ్జి సభ్యులకు ఏడాదికి 2 ఏకరూప చీరల కోసం 4,30,00,000 మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మగ్గాలకు కేటాయించడం జరిగింది. దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు కార్మికులు అనుబంధ కార్మికులు 8 నుంచి 10 వరకు ఉపాధి దొరుకుతుంది. సమగ్ర శిక్ష వివిధ శాఖలకు 2025 సంవత్సరమైన స్కూల్ యూనిఫామ్ వస్త్రం ఆర్డర్ను మరమగ్గాల బ్యాంక్ సంఘాలకు 1,10,00,000 మీటర్ల కేటాయించడం జరిగింది. టెక్స్టైల్ పార్క్ లోని రాజ్యాల మరమగ్గాలకు 52,00,000 మీటర్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నేతన పొదుపు పథకం కింద జిల్లాలోని 212 చేనేత అనుబంధ కార్మికులను నమోదు చేయడం జరిగింది. కార్మికుల వాటా కింద 1,50,000 ప్రభుత్వ వాటా కింద 3 లక్షలు ప్రతి నెల జమ చేయడం జరుగుతూ ఉన్నది. పథకాల కాలపరిమితి 24 నెలలు. నేతల బీమా కింద 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు వారు సాధారణ ప్రమాదం స్మరిస్తే ₹5 లక్షల నామినీకి చెల్లించడం జరుగుతుంది. 50 మంది చేనేత కార్మికులకు బీమా చేయించడం జరిగింది. జిల్లాలోని 5,137 మంది మర్మగ్గాల అనుబంధ కార్మికులకు బీమా చేయించడం జరిగింది. ఇప్పటిదాకా 77 మంది కార్మికులు మరణించగా వారి కుటుంబాలకు ₹5 లక్షల రూపాయల చొప్పున 3,80,00,000 నామినీలో వారికి బ్యాంక్ ఖాతాలు జమ చేయడం జరిగింది. నేతన్న భరోసా కింద జియో ట్యాగింగ్ అయిన మరమగ్గల నుంచి నిర్ణీత వస్త్ర ఉత్పత్తి ప్రమాణం ఆధారంగా చేనేత కార్మికులకు ఏడాది గరిష్టంగా ₹18,000 అనుబంధ కార్మికులకు ₹6,000 వేతనం సాయం అందించడం జరుగుతూ ఉంది. జిల్లాలోని 212 మంది కార్మికులకు నమోదు చేయడం జరిగింది. జిల్లాలోని 6 చేనేత సహకార సంఘాలకు క్యాష్ పంపిణీ కింద ప్రతి ఏడాది ₹40 లక్షల మంజూరు చేయడం జరుగుతుంది. త్రిఫ్ట్ పథకం కింద జిల్లాలోని 4,963 మంది మరమగ్గాల అనుబంధ కార్మికులకు నమోదు కావడం జరిగింది. ₹12,40,00,000 ప్రభుత్వ వాటా కింద విడుదల చేయడం జరిగింది. మరమగ్గాల ఆసాములు కార్మికులు లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం వేములవాడలో 50 కోట్ల రూపాయలతో కార్పొరేట్ ఫండ్తో గౌరవ ముఖ్యమంత్రి గ్యారెంటీ రిపోర్ట్ కూడా ప్రారంభించడం జరిగింది. విజయవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లకు 90% క్రెడిట్ ద్వారా గ్యారెంటీ అందించడం జరుగుతూ ఉంది. అభయస్తం 6 గ్యారెంటీలు. మహాలక్ష్మి గ్యారెంటీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నాం. జిల్లాలో 2020 డిసెంబర్ నుంచి ఆగస్టు 2025 వరకు 111,35,00,000 రూపాయల విలువైన 2,93,93,00,000 జీరో టికెట్ల పైన మహిళలు ప్రయాణం చేశారు. మహిళలు ఉత్సాహవంతంగా తమ విధి నిర్వహణకు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు పర్యాటక స్థలాలకు బంధువుల ఇళ్లకు స్నేహితుల ఇళ్లకు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సేవలు అందించేందుకు సిరిసిల్ల వేములవాడ ఆర్టీసీ డిపోలకు నూతనంగా 4 డిలక్స్, 1 ఎక్స్ప్రెస్, 6 పల్లెల బస్సులు కేటాయించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం చొరవతో వేములవాడ నుంచి ముంబైకి సూపర్ లగ్జరీ ఏసీ బస్సును రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారితో వేములవాడ ప్రారంభించడం జరిగింది. ఈ బస్సు ప్రతిరోజు వేములవాడ నుంచి ప్రయాణికుల సేవలు అందిస్తుంది. ₹500కే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ఎల్లారెడ్డిపేట మండలంలో రైతులకు యూరియా కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వమేనని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా పంపకపోవడం వల్ల ఈ కొరత ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి రైతులకు సకాలంలో యూరియా అందించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఉండి కూడా లాభం లేదన్నారు. ఆరోపణ చేయడం, ప్రమాణాలు చేస్తానని తప్ప కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఏం తెలియదన్నారు. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నుండి రావాల్సిన ఒక్క నిధి కూడా తీసుకురాలేదన్నారు. తెలంగాణకు రావాల్సిన మెట్రో రైలు, విద్యా సంస్థలు కానీ, త్రిబుల్ ఆర్ రోడ్డు కానీ మంజూరు చేయడం లేదని తెలిపారు.
వేల కోట్ల రూపాయల పన్నుల రూపంలో కేంద్రానికి కడితే రాష్ట్రానికి పావులు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి, నాయకులు చెన్నిబాబు, సూడిది రాజేందర్, మండే శ్రీనివాస్, గంటా బుచ్చగౌడ్, అంతర్పుల గోపాల్, రాములు, నవాబ్, ఎలియాస్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎరువుల కొలత, ఇప్పుడు రైతులకు ఎరువుల కొలతకు రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించాలనా లేక సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత వహించాలనా? మొన్న జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వీళ్ళందరూ ధర్నా చేశారు. అసలు వీళ్ళు రాజకీయ అవగాహన ఉన్నదా లేదా తెలియదు. అంటే వీళ్ళకి రైతుల గురించి ఎంత పట్ల ప్రేమ ఉన్నది, రైతుల గురించి ఎంత పట్టించుకుంటారంటే నిజంగా ఈ మాటతోటి వాళ్ళ ధర్నతోటి తెలుస్తుంది, మూర్ఖత్వం వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ మూర్ఖత్వానికి నిదర్శనం ఏంటంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ మేము అప్రూవల్ పెట్టింది ఒక 68 లక్షల మెట్రిక్ టన్నులది. మేము మా రాష్ట్ర ప్రభుత్వం మన స్టేట్కు అవసరమని పెట్టినాం, రైతులకు అవసరమని పెట్టినాం. 68 లక్షల మెట్రిక్ టన్నులు పెట్టిన తర్వాత ఏమైంది, సెంట్రల్ గవర్నమెంట్ పంపించడానికి మరి ఆ విషయంలో 35 లక్షల మెట్రిక్ టన్నులు మనకు పంపించింది. ఈ కొలత కాకపోతే ఎట్లుంటుంది? ఈ టీఆర్ఎస్ నాయకులకు తెలియదు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు అంటే అయ్యా రైతుల గురించి పట్టించుకునే ప్రభుత్వం మీది కాదు. మీరు ఉన్నప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసు. మరి ఇదే విషయంలో బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నారు, మా ఎంపీ గారు ఉన్నారు, మరి ఎందుకు మాట్లాడలేదు? మరి మొన్ననే మా తుమ్మల నాగేశ్వరరావు సార్ మాకు మా వ్యవసాయ మంత్రి చెప్పిర్రు, అయ్యా బండి సంజయ్ గారు మరి మీరు బాగా మాట్లాడుతున్నారు కదా, కొలత ఉంది, రైతులు మరి ఆందోళన చెందుతున్నారంటే వాస్తవానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే లేట్ అయిపోయింది, అందుతలేదు, షార్టేజ్ అవ్వడానికి కారణం ఎవరో నువ్వు చూపిస్తే నేను దీని మీద దేనికంటే దానికని ఒప్పుకున్నారు. మరి ఆ బండి సెంటర్ గవర్నమెంట్ పంపించింది. సెంటర్ గవర్నమెంట్ విషయం ఎవరికి తెలియదు, రైతులకు. పాప మా అమ్మాయిలు రైతులు ఏంటంటే వాళ్ళకి తెలియదు, అయ్యో మేమే ఇస్తలేమనుకుని రైతులు అనుకుంటున్నారు. నిజానికి వాస్తవానికి చేస్తే చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ నాయకులకు బీజేపీకి అడగమని చెప్పండి. కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే. నోటికి వచ్చినట్టు వాగుడు ఒకటి నేర్చుకున్నారు, ఏదో తమాషా డ్రామా కంపెనీ లెక్క పోయిర్రు, ధర్నా అనుకుంటా. వెనుక నుంచి ఐకేపీ సెంటర్ నుంచి మన ఫ్యాక్ట్ సెంటర్ నుంచి ఉరియబోతుంది, వీళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు. వీళ్ళ తెలివి అది, ధర్నా చేసే తెలివి. అయ్యా కాకపోతే నేర్చుకోండి. ఎందుకంటే మేము 10 సంవత్సరాలు ప్రశ్నించుకుంటా, మీకు ధర్నాల మీద ధర్నాలు చేసుకుంటా, రైతులకు అన్యాయం అయితే ఖండించుకుంటూ వచ్చినాం మేము. మాకు తెలుసు. రైతు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిజంగా నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తున్న ఆరోపణలు ప్రజలకు, రైతులకు తెలియదనే ఉద్దేశం కొద్దీ మాట్లాడుతుండ్రు. కానీ మనకు కేంద్ర గవర్నమెంట్కు మనం 25,000 మెట్రిక్ టన్నుల యూరియా ఆర్డర్ పెట్టడం జరిగింది. దాంట్ నుంచి మనకు 13,500 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. మనకి ఇంకా 11,500 మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. ఇది బండి సంజయ్ గారి బాధ్యత కాదా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నాలు, రోడ్ల మీద రాస్తారోకోలు చేస్తే తప్పుతుంది అనుకుంటారు. కానీ మీ కేటీఆర్ బాధ్యుడు కాదా దీనికి? ఇక్కడ ఉన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే సాబు కంటికి కనబడకుండా పోయి యూరియా బస్తాలు ఇస్తుంటే, బండ్ల మీద ట్రాక్టర్ల మీద యూరియా వేసుకొస్తుంటే వీళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేస్తే రైతులంతా తూ అని ఉంచడం జరిగింది. అది రైతులకు యూరియా రాలేదు అంటే మనం చేసిన డిపాజిట్ ప్రకారంగా రావాలి. కానీ 25 రోజుల లేటు చేయడం జరిగింది కేంద్ర గవర్నమెంట్. కాబట్టి అందులో బీజేపీ పార్టీ, మన హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి బాధ్యత పూర్తిగా తీసుకొని కేంద్రం నుంచి యూరియా తెప్పియాలని మేము ఇక్కడ నుంచి చెప్పడం జరుగుతుంది. ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై తిరువన్న పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. తెల్లదొరల పాలనలో వారికి ఎదురొడ్డి ఎంతో మంది త్యాగాల ఫలితమే ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం గల్లీ నుండి ఢిల్లీ వరకు జాతీయ పతాకాన్ని ఎగురవేసి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇల్లంతకుంట మండలంలోని ప్రతి గ్రామంతో పాటు మండల కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మండల కేంద్రంలోని తహసీల్దార్, మండల పరిషత్, పోలీస్ స్టేషన్, మార్కెట్ యార్డ్ కార్యాలయాలపై 3 రంగుల జెండాను ఎగురవేశారు. మరోవైపు అన్ని రాజకీయ పార్టీలు అలాగే కుల సంఘాలు జాతీయ జెండాను ఎగురవేసి జెండాకు వందనం చేశారు.
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కారణం ఎంతోమంది దాన్ని రాసుకున్నాము. తర్వాత ఇంత రూలింగ్ చేస్తున్నాం మనం అంటే అనువర్తన మనకు వస్తుంది కాబట్టి సరే సరే చూసినారు నేను మీడియా ఇంకా పక్కన శుభ్రా బా जय
చూడండి సావధాన్ రాష్ట్రీయ సల్యూట్ సెలెక్ట్ क्षमागे गाहे तव जय गाथा जनगण जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत के बोलो स्वतंत्र भारत के తంగలపల్లి మండలం పద్మనగర్ గ్రామంలోని శ్రీ సంతోషి మాత దేవాలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తంగలపల్లి మండలం పద్మనగర్ గ్రామంలోని శ్రీ సంతోషి మాత ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలకు కుంకుమ పూజ, కన్యా పూజ, అలాగే అమ్మవారికి గాజుల అలంకరణ కార్యక్రమం నిర్వహించారు. గత 4 వారాల నుండి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే వారం చండీ హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలిపారు. సంతోషి మాత దేవాలయంలో గత 4 వారాల నుంచి ఘనంగా ఈ సంతోషి మాత అమ్మవారికి కుంకుమ పూజలు కానీ రకరకాల పూజలు, కన్యా పూజ కానీ, తర్వాత అమ్మవారికి ఈ గాజుల అలంకరణ మరియు రూపాయలతో అలంకరణ, అదేవిధంగా మళ్ళీ వచ్చే వారం కూడా చండీ హోమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ చాలా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఈ 4 వారాల నుంచి కుంకుమ పూజలు పెద్ద ఎత్తున సువాసనలు పాల్గొని చాలా పెద్ద ఎత్తున ఘనంగా ఈ తంగలపల్లి సంతోషి మాత దేవాలయంలో నిర్వహించబడుతుంది. కావున ఇంకా ప్రజలు, భక్తులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గంభీరావుపేట మండల వ్యాప్తంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వాడవాడల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మండల కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం అన్ని పాఠశాలల్లో సెస్ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను డైరెక్టర్ నారాయణరావు ఎగురవేశారు. ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ, మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండల తహసీల్దార్, ఎంపీడీఓ జాతీయ జెండాను ఎగురవేశారు. అన్ని కుల సంఘాల జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
भारत माता की सिंधु गुजरात द्राविड उच्चल गंगा हिमाचल यमुना गंगा तव शुभाशिषमाये गाये तव जयगाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे गुजरात मराठा द्राविड उच्चल गंगा हिमाचल यमुना गंगा उच्चल जलधितर गाये तव जय गण मंगलदायक जय जय भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उच्चल गंगा विंध्य हिमाचल यमुना गंगा तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे बोलो स्वतंत्र सिंधु गुजरात मराठा गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ तव जय गाथा जनगण भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की जय రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడల త్రివర్ణ పతాకాలు ఎగురవేస్తూ గౌరవ వందనం చేశారు. చిన్నారుల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో స్వాతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. స్థానిక గాంధీ చౌక్ వద్ద మున్సిపల్
కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో అధ్యక్షులు తాటిపాముల దామోదర్, పట్టణ పద్మశాలి సంఘం కార్యాలయంలో అధ్యక్షులు గోలి వెంకటరమణ, చేనేత సహకార సంఘ భవనంలో అధ్యక్షులు జాతీయ జెండా ఆవిష్కరించారు. అలాగే సిరిసిల్ల పద్మశాలి కళ్యాణ భవనంలో అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్, సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ కార్యాలయంపై అధ్యక్షులు రాపల్లి లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయంపై అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్, శశి, ప్రధాన కార్యాలయంపై చైర్మన్ చిక్కల రామారావు, సిరిసిల్ల పట్టణ టౌన్ పోలీస్ స్టేషన్ పై సిఐ కృష్ణ, ఆర్డీఓ కార్యాలయంపై ఆర్డీఓ వెంకటేశ్వర, సిరిసిల్ల టౌన్ క్లబ్ లో అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ మూవనీల జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. మరోవైపు స్థానిక గాంధీ చౌక్ వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ మరియు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షులు ఆకుల జయంత్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా న్యాయమూర్తి నీరజ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ త్రివర్ణ పతాకం ఎగురవేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ త్రివర్ణ పతాకాన్ని, రెడ్డబైన గోపి సిపిఐ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, సిపిఎం పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మూషా రమేష్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాస్కప్ చైర్మన్ కొండ రవీందర్రావు, భారత రాష్ట్ర సమితి తెలంగాణ భవనంపై జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై అధ్యక్షుడు జిందం చక్రపాణి జాతీయ జెండా ఎగురవేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సిరిసిల్ల పట్టణానికి చెందిన పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల పిరమిడ్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పరవైపు చిన్నారులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహావీరుల వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. సామాజిక సమరస్త వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో పాత బస్టాండ్లోని నేతన్న చౌక్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వేదిక జిల్లా కన్వీనర్ మోరా శ్రీనివాస్ ముందుగా భారత్ మాతకి స్వాతంత్ర సమరయోధులకి నేతన్నకి పూలమాల అలంకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీ సరస్వతి శిశు మందిర్కి చెందిన 100 మంది చిన్నారులు అద్భుతమైన ఘోష్ ప్రదర్శనతో అందరినీ అలరింపజేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు అంబేద్కర్ నగర్ లో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఆకునూరి విజయ నిర్మల, బాలరాజు ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష గాథా జన గణ మంగళదాయక జయ హే జరుగు పక్క జరుగు సాయి పక్క జరుగు సాయి అన్న జరుగు. शुभ नामे जागे शुभ आशीष मांगे जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे बाबू कैमरा వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు భారతదేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయులందరూ కూడా ప్రపంచ నలుమూలలో ఎక్కడా ఉన్నా ఈనాటి స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా
జరుపుకొని మువ్వెన్నెల జెండాను ఎగరవేస్తూ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తీరుతెన్నులను ఒకసారి గమనించుకుంటూ ఆనాడు బ్రిటిష్ పరిపాలకుల చేతుల్లో దేశ ప్రజలందరూ కూడా నియంత్రిత పరిపాలనకు ఇబ్బంది పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు మహాత్మా గాంధీ గారు ప్రధానంగా నాయకత్వం వహించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ కానీ రకరకాల పోరాటాలు, అల్లూరి సీతారామరాజుది ఒక రకమైన పోరాటం అయితే స్వాతంత్ర్యం కోసం సుభాష్ చంద్రబోస్ గారు, ఈ విధంగా అనేక మంది మన దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో కీలకమైన పాత్ర వహించిన వేళ మనకు స్వాతంత్రం వచ్చి సిద్ధించి మన దేశానికి ఈరోజు 79వ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరింపేసుకొని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఘనంగా పతాకావిష్కరణ గావింపు చేసుకుని ఆనాటి చరిత్ర ఒకసారి ఈ తరానికి చెప్పేటువంటి కార్యక్రమాలు తీసుకునే విధంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే మన దేశాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని పోవడం కోసం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసిన సందర్భంలో ఆ తర్వాత ఇండియా అంటేనే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనే విధంగా ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీ నాయకత్వంలో కూడా దేశంలో పేదలందరికీ పోడు భూములు పంపిణీ చేసి ఇందిరా మిల్లు నిర్మాణం చేపించి గ్రామీణ ప్రాంతాల్లోకి కరెంటును తీసుకొచ్చే కార్యక్రమం తీసుకొని వచ్చి పోడు భూములతో పాటు పేదలందరూ కూడా బ్యాంకులో ఖాతాలు ఉండాలి, బ్యాంకులు జాతీయకరించి రాజ్యభవన్ రద్దు చేసి అనేక గరీబీ అంటే నీళ్ళంతో కూడుగుట్ట నీళ్ళంతో తీసుకుని ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని, ఆ తర్వాత ఆర్థిక సరళీకృతకు సంబంధించినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమం కానీ, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కానీ దేశాన్ని ప్రపంచంలోని అగ్రగామి దేశంగా తీసుకొని పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాం. తెలంగాణలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు అందజేస్తూ ప్రజలందరికీ ఈ 18 మాసాల్లో చేసినటువంటి కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రజలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాదు, తెలంగాణకు కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వచ్చిన తెలంగాణ పేదలకు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమం అందించే విధంగా పేదలందరికీ అర్హులైన అందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డుతో పాటు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, ఆనాటి ఇందిరా మిల్లు అంటే మధ్యలో ఇందిరా మిల్లు లేవు, మళ్ళీ ఇప్పుడు ఇందిరా మిల్లుకి ఒక్కొక్క దానికి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆడతల్లో ఆర్టీసీ బస్సులు వెళ్తే ఉచిత ప్రయాణం, 500కే సిలిండర్, ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన సందర్భం కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణంలో కానీ పేదలు ఎవరైతే ఇళ్లలో 200 యూనిట్లు కాల్చుకుంటూ ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, రైతులకు ఈరోజు 25 లక్షల పైసలకు కుటుంబాలకు 20,000 పైసలు కోట్లకు రుణమాఫీ చేసి సన్నపు వడ్డీ వండి 500 బోనస్ ఇచ్చే రైతుకు భరోసా ఇచ్చే కార్యక్రమం, వడగల వర్షం పడితే ఎకరాకు 10,000 ఇచ్చే కార్యక్రమం, ఈ విధంగా చెప్పుకుంటూ అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా అందిస్తూ ముందుకు పోతున్న తరుణంలో అనేక కార్యక్రమాలు, నూతన విద్యా విధానం తీసుకురావడం కానీ, వైద్యపరంగా కూడా పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచే కార్యక్రమం కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో దేశభక్తి భావాన్ని మనం పెంపొందించుకొని నేను ప్రతి పౌరుడు కూడా పిలుపునిస్తా ఉండే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు విధిగా గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర వహించి మన గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి కోసం ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందేలా చేయవలసినటువంటి సందర్భాన్ని తీసుకోవాలని చెప్పి సందర్భంగా యువతకు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయా గ్రామంలో నా వైపు నుంచి పిలుపునిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి మా వైపు నుంచి 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాలయాల్లో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడల త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుజాత ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తహసీల్దార్ సుజాత జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాహుల్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్యలక్ష్మారెడ్డి జెండా ఆవిష్కరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. राष्ट्र सैनिक सैनिक जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता बाबू सावधान राष्ट्र सैनिक सैनिक जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात जन गण मन ఎలాంటి కరువు కాటకాలు రాకుండా పిల్ల పాపలతో పాటు పాడి పంటలు సల్లంగా ఉండేలా దీవించమ్మా అంటూ ముస్తాబాద్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్తాబాద్ కామారెడ్డి రోడ్ లో గల శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పుల్లూరి రవి ఆధ్వర్యంలో ముదిరాజ్ కుల బాంధవులు శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుండి మహిళలు మంగళ హారతులతో తరలివచ్చి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. సామూహిక కుంకుమ పూజలు చేపట్టారు. అనంతరం పెద్దమ్మ తల్లికి నూతన వస్త్రాలు సమర్పించి ఒడిబియ్యం సమర్పించారు. కోరిన కోరికలు కొంగు బంగారం చేసే అమ్మవారు ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించేలా దీవించమని మొక్కులు చెల్లించారు. అనంతరం అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు చింతోజు రాజన ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు కట్టా నరసింహులు, ప్రధాన కార్యదర్శి అబ్రహ్మణి దేవేందర్, కోశాధికారి రంజాన్, వెంకట సభ్యులు ఆకుల శ్రీశైలం, పుల్లూరి శ్రీనివాస్, రంజాని రమేష్, రంజాని శంకరయ్య, అబ్రహ్మణి ఉపలయ్య, రంజాని దేవేందర్, రంజాని నరేష్, అబ్రహ్మణి లక్ష్మణ్, పర్స సత్యనారాయణ, పుల్లూరి వెంకటి, పుల్లూరి మైసయ్య, పడి రాములు, రంజాని రాజయ్య, రాజు, పర్స నరసింహులు, దేవేందర్ తదితరులు ఉన్నారు.
ఈరోజు ముస్తాబాద్ మా ముద్రాజ్ సంఘం ముద్రాజ్ ఆధారంలో ఈరోజు మా పెద్దమ్మ తల్లికి కుంకుమ పూజ మరియు మంగళారతులు, అలాగే ఈరోజు ముస్తాబాద్ గ్రామంలో పాడి పంటలు మరియు వర్షాలు సకలంగా కురవాలని ఈరోజు పెద్దమ్మ తల్లికి పూజలు చేయడం జరిగింది. అలాగే అమ్మవారిని మంచిగా మా ముస్తాబాద్ గ్రామ ప్రజలందరినీ చల్లంగా చూడమని, మంచిగా ఆశీర్వదించమని ఈరోజు పూజలు నిర్వహించడం అయింది. జై పెద్దమ్మ తల్లి. అలాగే అన్నదాన కార్యక్రమము ఇక్కడ మంచి మా అమ్మలు, అక్కలు మరియు మా అమ్మలు అందరూ కలిసి మంచిగా పూజ చేయడం జరిగింది. ఇక్కడ రంగరంగ వైభవంగా అన్ని రకాలుగా అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది. జై పెద్దమ్మ తల్లి. శ్రావణ మాసంలో మా పెద్దమ్మ సంఘం తరఫున మా పెద్దమ్మ సజ్జల మంగళారతులు, కొబ్బరికాయలు, అన్న భోజనం పెట్టుకొని ఘనంగా కార్యక్రమం జరిగింది. ఈరోజు ఏమేం చేసారు? ఈరోజు మంగళారతులు, కొబ్బరికాయలు, శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకం, పూజలు, సంతానం, మంగళారతులు, కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. కుంకుమ పూజలు చేసి శ్రావణ మాసం శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఇవాళ ముస్తాబాద్ గ్రామంలో పెద్దమ్మ దేవాలయంలో ముదిరాజ్ సంఘ సభ్యులందరూ కలిసి, ముదిరాజ్ ఆడపడుచులందరూ కలిసి అమ్మవారికి విశేషమైన పూజ, విశేషమైన మంగళహారతులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశం ఆయురారోగ్యాలతో, ఐష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉండాలని, అలాగే దేశంలో పాడి పంటలతో అభివృద్ధి చెందాలని, భారతదేశం యొక్క శత్రువులందరూ నశించాలని సంకల్పం చేసి అమ్మవారికి వాళ్ళ పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముదిరాజు ఆడపడుచులందరూ అమ్మవారికి హారతులతో వారి యొక్క భక్తిని తెలపడం జరిగింది. ఇక్కడ ఏ సందర్భంగా ఇవాళ ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసి విశేషమైన నైవేద్యం, మంగళహారతులు, ముదిరాజు ఆడపడుచులందరూ మంగళహారతులు ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మవారికి షోడశోపచార పూజ సహిత షోడశోపచార పూజతో పాటు అభిషేకం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తంగలపల్లి మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తంగలపల్లి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యంలో జాతీయ జెండా ఎంఆర్ఓ జయంత్ కుమార్ ఎగురవేసి మండల ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తంగలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహంగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తంగలపల్లి పాఠశాలకు చాలా ప్రత్యేకత ఉందన్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మంచి మంచి హోదాల్లో ఉన్నారని, వీరు కూడా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విని మంచి స్థాయిలో ఉండాలని కోరారు. అనంతరం విద్యార్థులు డ్యాన్స్ కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి, రాపెల్లి ఆనందం, హెచ్ఎం శంకరస్వామి, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్యమైన వారు ఉన్నారు. వారు చేసిన త్యాగం వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛగాలిని పీలుస్తున్నాము. వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన కోసం పాడుతూ మనం వారందరి త్యాగాలన్నీ స్మరించుకుంటాము. మన స్వాతంత్రం అంటే ఒక బహుమతి కాదు, మన దేశాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు నడపడం, అవినీతి, నిరుద్యోగం, అజ్ఞానం వంటి ముందుకు నడుస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో, అంతరిక్ష పరిశోధనలో, క్రీడల్లో, వ్యవసాయంలో రంగీలా
సిబ్బందికి స్కూల్ విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ స్కూల్ అంటే మామూలు స్కూల్ కాదు. మరి ఈ స్కూల్లో కూడా మేము చదువుకొని నేను పోలికల్లో ఇవాళ ఏఎంసీ వైస్ చైర్మన్గా మాట్లాడుతున్న మొదటిసారి సార్. ముఖ్యంగా ఈ స్కూల్ చాలా గర్వంగా చెప్పుకొని ఈ స్కూల్ నుండి ఒక జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి చదివినటువంటి వారు ఎస్పీగా ఉన్నారు, మరి జడ్జిగా ఉన్నారు, మరి అడ్వకేట్గా ఉన్నారు, టీచర్స్గా ఉన్నారు, హెడ్ మాస్టర్గా ఉన్నారు. మరి మీరు కూడా అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగం కలిగే మీరందరూ అన్నాలు కావాలి, తర్వాత పోలికల్లో చూసుకుందాం. కానీ మీరంతా ఉద్యోగం చేయాలని కోరుకుంటూ విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గిరిజన తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. పెళ్లి కాని యువతలు 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే తీజ్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొలకెత్తిన నాటుతో తాండాకు చెందిన పలువురు మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు. తీజ్ ఉత్సవాలను పురస్కరించుకుని బంజారా మహిళలు సాంప్రదాయ నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, తాండా పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.